అందరికీ జై శ్రీరామ్. పిఎం విశ్వకర్మ యోజనలో 15,000 సబ్సిడీ పొందే అవకాశం. 15,000 అంటే పేద బడుగు బలహీన వర్గాలకు పెద్ద ఎత్తున లక్షల్లో రోజు లంచాలు తీసుకుంటూ ప్రజలను పీడిస్తూ ప్రజల కాంట్రాక్టుల్లో ప్రజల ధనంలో కుల్లగొట్టే వాళ్లకు 15,000 అంటే ఒక ఓటర్లో టిప్ ఇచ్చేంత విలువ కాదు. కానీ మనలాంటి వాళ్ళకు కూలీ నాలి చేసుకొని బతికేటోళ్లకు స్వయం కృషి అంటే కుమ్మరి కమ్మరి చాకలి రైతు వడ్రంగి చెట్టు గీత కార్మికులు చేనేత కార్మికులు ఇలాంటి వాళ్ళకు 15,000 రూపాయలంటే చాలా గొప్ప విషయం. ఇది భారతదేశంలోనే ప్రతి రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరికి 15,000 పొందే రూపాయలు అంటే 15,000 రూపాయలు పొందే అవకాశం వచ్చింది. ఇది ఏ విధంగా పొందాలి, దీనికి మన దగ్గర ఏమేమి అర్హతలు ఉండాలి అని తెలుసుకోవాలంటే ఈ వీడియోను లాస్ట్ వరకు చూసే ప్రయత్నం చేయరు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి విశ్వకర్మ యోజనలో ఏం చేస్తే మనకు 15,000 రూపాయలు అనేది ఇవ్వడం జరుగుతుంది అది తెలుసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే ఈ రోజుల్లో ఒక 15,000 రూపాయలు మన వృత్తిత్వ మన పని మనం చేసుకుంటూ ఉంటే, అలాగే డిగ్రీ ఇంటరు బీటెక్ ఇలాంటివి చదువుకొని కూడా ఉద్యోగం లేక అదే నిరుద్యోగులు అని అంటారు చూడు మనటువంటి వాళ్ళను, మనటువంటి నిరుద్యోగ యువకులకు కూడా ఈ విశ్వకర్మ యోజనలో మనం ట్రైనింగ్ కనుక తీసుకుంటే దీంట్లోనే అంటే కావాల్సిన కంపెనీలో మనకు ఉన్నటువంటి టాలెంట్ ప్రకారము ఉద్యోగం సంపాదించే అవకాశం కూడా ఉంది. ఇలా మన యొక్క వృత్తి పల్లెల మూలాల్లో ఉన్నటువంటి వృత్తిని కాపాడుకోవచ్చు. అలాగే మనం చదువుకున్నటువంటి చదువుకు తగినటువంటి ఉద్యోగం కూడా సంపాదించుకోవచ్చు. చూద్దాం మరి ఏముంది ఈ విశ్వకర్మ యోజనలో. ఒకసారి వీడియోని మొత్తం చూస్తే మీకు అర్థమవుతుంది. ఇది విశ్వకర్మ యోజనలో బంపర్ ఆఫర్ యోజన. 15,000 ప్రతి ఒక్కరికి సబ్సిడీ. ఇగో ఇలా విగ్రహాలు చేసేటోళ్ళకు, ఇలా ఈ పని చేసేటోళ్ళకి, ఇలా వాళ్ళ కుల వృత్తులు చేసుకునే ప్రతి ఒక్కరికి విశ్వకర్మ యోజనలో వచ్చినటువంటి సబ్సిడీ. పిఎం విశ్వకర్మ యోజన పథకంలో కూడా 15,000 సబ్సిడీ పొందుతారు. మీరు దరఖాస్తు చేసుకున్నారా? దరఖాస్తు చేసుకోవాలా? మీరు సంప్రదాయ కళాకారుల లేదా నైపుణ్య కలిగిన కళాకారుల కేంద్ర ప్రభుత్వం యొక్క పిఎం విశ్వకర్మ యోజన 2025 కుటుంబ ఆర్థిక సాంప్రదాయ వృత్తుల్లో పాల్గొన్న వ్యక్తులకు ఉచిత టూల్ కిట్లు కూడా నైపుణ్యంలో అభివృద్ధికి శిక్షణ మరియు అధికారిక గుర్తింపుతో పాటు 15,000 ఆర్థిక సహాయాన్ని అందిస్తుంది. మీరు 18 సంవత్సరాల పైబడిన సాంప్రదాయ వ్యాపారాన్ని అభ్యసిస్తే మీరు ఈ పథకానికి అర్హులు. ఎవరైనా సరే 18 సంవత్సరాలు నిండిన వారు కనుక ఉంటే ఈ పథకానికి ప్రతి ఒక్కరు ఎందుకు అర్హులే. ఎందుకంటే మేయర్ అయిన తర్వాత 18 సంవత్సరాలు వచ్చిన తర్వాత చట్ట ప్రకారం మనము మేయరు. అప్పుడు విశ్వకర్మ యోజనలో మనం చదువుకొని ఉంటే ఉద్యోగం సంపాదించవచ్చు. లేదు చదువుకోక మామూలుగా ఉన్నామంటే మన యొక్క కుల వృత్తి మన ఇంటిది మన కుటుంబంలో ఏ వృత్తి అయితే ఉందో ఆ వృత్తిని కొనసాగిస్తూ 15,000 రూపాయలు సబ్సిడీ పొందవచ్చు. దానికి ఏమేం కావాలా ఏం కథ అనేది కూడా మీకు ఇప్పుడు చూపించడం జరుగుతుంది. ఇగో అభివృద్ధి శిక్షణ మరియు ఆర్థిక గుర్తింపుతో పాటు 15,000 ఆర్థిక సహాయాన్ని అందిస్తోంది. మీరు 18 సంవత్సరాలు పైబడిన వారైతే మీరు దీన్ని చూసుకోవచ్చు. ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన కింద ఎలా దరఖాస్తు చేసుకోవాలి, అర్హత మరియు ప్రయోజనాల గురించి తెలుసుకోవాల్సింది ఇక్కడ ఏంటి అంటే ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన అనేది భారతదేశ ప్రభుత్వం యొక్క ప్రధాన కార్యక్రమం. ఇది వడ్రంగి కమ్మరి చెప్పుల తయారీ కుండ నేత అలాగే కుండలు చేసుకుంటోళ్ళు నేత మరియు మరిన్ని వంటి పురాతనమైనటువంటి నైపుణ్య వారసత్వంగా పొందిన లేదా అభ్యసించే సాంప్రదాయ చేతి వృత్తుల వారికి మరియు చేతి వృత్తుల వారి సహకారం చేసేటోళ్ళకు కూడా ఈ యొక్క లక్ష్యాన్ని కల్పించడం లక్ష్యంగా పెట్టుకుంది కేంద్ర ప్రభుత్వం. మనం ఇక్కడ ఇగో మనకేమేం కావాలంటే
చేతి వృత్తులకు ఇగో మనకు కావాల్సినటువంటి దరఖాస్తు కోసం మనకు కావాల్సినటువంటి డాక్యుమెంట్లు, పత్రాలు. రెండో దశ, మిమ్మల్ని మీరు నమోదు చేసుకోండి, ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోండి. ఇది ఓటీపీ అనేది రావడం జరుగుతుంది, ఆధార్ లింక్ ఉన్న మొబైల్ నంబర్ గుర్తించి. మూడోది, దరఖాస్తు ఫారం నింపి కింది వాటిని క్లిక్ చేయాలి. ఆధార్ కార్డు మొబైల్ నంబర్తో లింకు చేయబడి ఉండాలి. మీ బ్యాంక్ ఖాతా వివరాలు అంటే సబ్సిడీ బదిలీ కోసం మన అకౌంట్లో వాడాలంటే అదొకటి. అలాగే వృత్తి రుజువు లేదా స్వీయ ప్రకటన లేఖ. ఈ వృత్తి రుజువు అంటే నువ్వు ఏదైతే వృత్తి ఎత్తున్నావో, వడ్ల, కమ్మరి, కుమ్మరి, చాకలి, ఇలా వృత్తి రుజువు. ఏ రకంగా రుజువువంతము? పల్లెటూర్లలో ఉంటే మన గ్రామ పంచాయతీ నుండి కుల వృత్తి కోసం గ్రామ పంచాయతీ ముద్ర వేసి మనకు ఒక రిసిప్ట్ ఇవ్వడం జరుగుతుంది. లేదు పట్టణాల్లో బతుకుతున్న వాళ్లకు మున్సిపాలిటీ ఆఫీస్ ఏదైతే ఉంటుందో వాళ్ళు మేము పలాని కులం వాళ్ళం, పలాని పని చేసుకొని బతుకుతున్నాము, ఏదైతే మనకు విశ్వకర్మ యోజన కోసం నేను పలాని కులవృత్తి వానిగా నాకు ఒక సర్టిఫికేట్ ఇవ్వండి అంటే ఖచ్చితంగా ఇవ్వడం జరుగుతుంది. దాన్ని బట్టి మనం దీనికి అప్లై చేసుకోవచ్చు. ఇక మనకు కావాల్సింది కుల ధృవీకరణ పత్రం. వర్ధిస్తే నువ్వే కులానికి చెందిన వాడివని, బీసీబీ, బీసీడీ, బీసీఏ ఇలా ఉంటాయి కదా, అలాంటి వాటిలో నువ్వు ఏ కులానికి చెందిన వాడివని కుల ధృవీకరణ పత్రం అనేది అవసరం ఉంటుంది. ఇక పాస్పోర్ట్ సైజ్ ఫోటో. ఇక్కడ చూసుకుంటే నాలుగోది, సమర్పించిన ట్రాక్ చేయండి. సమర్పించిన తర్వాత మీ దరఖాస్తు ధృవీకరించబడుతుంది. ఎంపికైన తర్వాత శిక్షణ మరియు తదుపరి ప్రక్రియ కోసం మిమ్మల్ని సంప్రదిస్తారు మీ ఫోల్డర్కు లాగిన్ అవ్వడం ద్వారా. ఇదంటే ఏదో అంత చదువుకున్న ఆన్లైన్లో ఉన్నట్టుగా ఉంది కదా అనుకుంటే కల్లా. మనకు కావాల్సినటువంటి పిఎం విశ్వకర్మ యోజనలో మనం దరఖాస్తు చేసుకుంటే మన కోసం మన ఫోన్ నంబరు, అది ఎక్కడ దరఖాస్తు చేసుకోవాలి? మీ సేవలో దరఖాస్తు చేసుకోవన్నా, లేదంటే అగ్రికల్చర్ ఆఫీసర్ దగ్గర దరఖాస్తు చేసుకోవన్నా అని తెలుసుకుంటే అగ్రికల్చర్ ఆఫీసర్ ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి అగ్రికల్చర్ ఆఫీసర్ దగ్గర ఉన్నారో వాళ్ళ దగ్గర పిఎం విశ్వకర్మ యోజన గురించి తెలుసుకోవచ్చు. చూపించేది పోస్ట్ ఆఫీస్లో దరఖాస్తు చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. ఖచ్చితంగా పిఎం విశ్వకర్మ యోజనలో మన చదువుకున్న వాళ్ళకు కూడా దీంట్లో గనక మనం దరఖాస్తు చేసుకుంటే చదువుకున్న నిరుద్యోగులకు కూడా ఉద్యోగం దొరికే అవకాశం కూడా ఉంది. వాళ్ళే ట్రైనింగ్ ఇస్తారు, వాళ్ళే నువ్వు ఏ పని చేయగలుగుతావు, ఏం కథ అనేసి మన యొక్క టాలెంట్ను గుర్తించి మనకు ఖచ్చితంగా మనకు ఉద్యోగం వచ్చే వరకు ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళదే రూము, వాళ్ళే అన్నీ ఉంటాయి కాబట్టి దాని గురించి మనం చింతించవలసిన అవసరం లేదు. ఈ విశ్వకర్మ యోజన అనేది ఏంటంటే నీ కాళ్ళ మీద నువ్వు నిలబడి బ్రతకడమే లక్ష్యంగా పెట్టుకున్నటువంటి ఈ కేంద్ర ప్రభుత్వం మొత్తానికి పని లేకుండా ఉండకూడదు. చైనా కావచ్చు, జర్మనీ కావచ్చు, ఇంకా చూసుకుంటే చాలా దేశాలలో వాళ్ళ దేశం నుంచి బయటకు వెళ్ళి బతుకు తెరువు కోసం పోవాల్సిన అవసరం లేదు. మరి భారతదేశంలో కూడా అలాంటి స్థితి తీసుకురావాలంటే ప్రతి ఒక్కరు వాళ్ళ కులవృత్తిని కావచ్చు, ఇంకా కొత్తగా వచ్చిన టెక్నాలజీ కావచ్చు, ప్రతి ఒక్కదాన్ని గౌరవించి మనం పని చేసుకుంటే బాగుంటుంది అనేది ప్రతి ఒక్కరి ఆలోచన. ఒకసారి ఈ వీడియో ప్రతి లాస్ట్ వరకు చూసిన వాళ్ళు కింద కామెంట్ చేయరి. మన ఛానల్ చూస్తున్న 99% ఎవరు సబ్స్క్రైబ్ చేసుకున్నారు, ప్లీజ్ సబ్స్క్రైబ్. అందరికీ జై శ్రీరామ్, జై జై శ్రీరామ్.